హాయ్ అండి. ఈరోజు మనము పల్లీల కారం తయారు చేసుకుందాం. ఈ పల్లీల కారం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 1 కప్ పల్లీలు తీసుకున్నాము, జీరా, పచ్చిపప్పు, వెల్లుల్లి, ఎండుమిర్చి మీకు కారం తగ్గట్టు తీసుకోనండి, చింతపండు, పాకు, కరేపాకు. ఈ కారం విధానం చూద్దామండి. ఈ పల్లీలను వేయించుకోవాలి. ఇలా ఒక ప్యాన్ తీసుకొని పల్లీలు వేయించుకోండి. ఈ పల్లీలు వేయించుకుంటూ ఎండుమిర్చికి తొక్కు తీసేసి ఇలా పెట్టుకునండి. ఇలా ఫ్రై చేయించుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవాలి. పొట్టు తీసుకోవచ్చండి, ఆప్షన్. మీరు కావాలంటే పొట్టు తీసుకునండి. మేము ఇక్కడ పొట్టు తీయకుండానే ఈ కారం ప్రిపేర్ చేస్తున్నాం. అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఎండుమిర్చి వేయించుకుందాం. ఇలా వేయించుకొని స్టవ్ ఆపేసుకోవాలి. పచ్చిపప్పు, జీలకర్ర వేయించుకుందాం. ఇలా వేయించుకోవాలి. చింతపండు కూడా వేయించుకుందాం. ఈ కారం స్టాక్ ఉన్నా కానీ స్మెల్ రాదండి ఇలా వేయించుకుంటే. ఇలా వేయించుకోవాలి. ముందుగా పల్లీలు మిక్సీ పట్టుకుందాం. ఇలా మిక్సీ పట్టుకోవాలి. పల్లీలు మిక్సీ పట్టుకున్న పౌడర్ని వేరే బౌల్లో తీసుకుందాం. ఎండుమిర్చి, పచ్చిపప్పు, జీలకర్ర ఇలా మిక్సీ పట్టుకోండి. చింతపండు, పల్లీల పౌడర్ 2 టేబుల్ స్పూన్లు తీసుకోవాలి. వెల్లుల్లి యాడ్ చేసుకుందాం. కరివేపాకు, ఉప్పు. ఇలా మొత్తం మిక్సీ పట్టుకున్నాక మిగతా పౌడర్ కూడా వేసేసుకుందాం. ఇలా మొత్తం యాడ్ చేసుకున్నాక ఇంకొకసారి మిక్సీ పట్టుకుందాం. ఈ కారపొడి అంతా బౌల్లోకి తీసుకుందాం. మన పల్లీల కారం రెడీ అయింది. ఇది కొంచెం చల్లబడ్డాక ఒక బాక్స్లో స్టోర్ చేసుకోవచ్చు. 1 మంత్ వరకు ఉంటుందండి ఈ కారపొడి. ఉప్మాలోకి, సైడ్ డిష్లోకి ఎట్లయినా తీసుకున్నా టేస్ట్ సూపర్ ఉంటుంది. ఈ కారపొడిలో కొంచెం నెయ్యి యాడ్ చేసుకుని తింటే సూపర్ టేస్ట్. దోశలో కూడా ప్లెయిన్ దోశ కాకుండా ఇలా కారపు దోశ వేసుకునేటప్పుడు ఈ కారం వాడుకుంటే మంచి టేస్ట్ వచ్చిద్దండి. చూశారు కండి ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.